ఇంచుమించు జగిపేట నందిగామ ఆ దగ్గరలో ఉంటుంది మా ప్రాంతం. నేను ఆ చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ అంతా కూడా ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. మా అమ్మ, మా నాన్న, మా నాన్నగారు మరి ఆర్సిఎం చర్చిలో సంఘంలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్దగా ఉండేవారు. మా నాన్నగారి పేరు చిన్నప్ప, మా అమ్మగారి పేరు మరి తేరోజమ్మ, నా పేరు మరేదాసు. మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు కూడా ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్తోనే ఉండేవి. కాబట్టి మేమందరం ఆ విధంగా వెళుతూ ఉండేవాళ్ళమి. కాబట్టి కొద్ది దినాల క్రితం అలా 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 కాలం గడుస్తూ ఉంది. నేను 6వ క్లాస్ చదివేటప్పుడు మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినటువంటి విషయం ఎవరికి అప్పుడు అంటే 1994వ సంవత్సరంలో అప్పుడు ఆ టైంలో ఎందుకో తెలియకుండా మా అమ్మగారు ఎక్కువగా మోషన్స్ అవ్వటం, మనిషికి ఆరోగ్యం బాగోకపోవటం ఇలాగా ఉంటూ ఉంటే ఒకరోజు మా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఆ టీచర్ గారి దగ్గరికి వెళితే ఆ టీచర్ గారు ఆ రోజు టీచర్ గారిని వెంబడి పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్లో డాక్టర్ గారు చూసామా, మీ లోపల ఏదో ఒక గడ్డలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, అది మీరు పెద్ద హాస్పిటల్కి వెళితే వాళ్ళు టెస్ట్ చేస్తారు, దాని యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేస్తామన్నారంట. ఆ తర్వాత అలాగనే వాళ్ళు టెస్ట్కి పంపించారు. మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది క్యాన్సర్ అని చెప్పారంట. అప్పటికి మేము మొత్తం 5 మంది సంతానం. మా ఇంట్లో మా పెద్దక్కకి, మా పెద్ద అన్నయ్యకి ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఇంకా మేము ముగ్గురికి మాత్రం మ్యారేజ్ అవ్వాలి. అంటే 3 మగవాళ్ళం, 2 ఆడవాళ్ళు అనమాట. అయితే ఇక ఆ విషయంలో మా అమ్మగారు చాలా కృంగిపోయింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎందుకు అలా ఉంటుందని నాకు అర్థం కాక ఒకరోజు ఆ టీచర్ గారిని అడిగితే ఆ టీచర్ గారు చెప్పారు, మీ అమ్మగారికి బాగోలేదా, ఇలా 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 క్యాన్సర్ వచ్చిందంట అని చెప్పన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను హై స్కూల్లోకి వెళ్తున్నాను. ఆ టైంలో 6వ క్లాస్ చదువుతున్నాను. 92, 93 అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు ఆ టైంలో నుండి ఇక అట్లా కాలం గడుస్తూ ఉంది. మా అమ్మగారు రోజు రాను ఏమైపోయిందంటే బాగా తెల్లబడిపోయింది. ఇక కొద్ది రోజుల్లో చనిపోతుంది అన్నంత స్టేజీలోకి వచ్చింది. ఇక ఆ టైంలో మా అన్నయ్య గారు జగిపేటలో ఆయన బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. మా అన్నయ్య గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గారికి ఒక ఉత్తరం రాశాను. ఇట్లాగ అమ్మ పరిస్థితి బాగోలేదని చెప్పి ఉత్తరం రాస్తే మా అన్నయ్య గారు మరలా తిరిగి నాకు ఒక ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, దేవుడు ఖచ్చితంగా బాగు చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, నువ్వు ప్రార్థన చేయి తమ్ముడు అని చెప్పన్నాడు. అప్పుడు నాకు ప్రార్థన అంటే పెద్దగా తెలిసేది కాదు. ప్రార్థన అంటే ఏసై అని చెప్పి అనుకునేవాడిని, లేకపోతే జపాలు నేర్చుకునేవాడిని, లేకపోతే ఒక పరలోక జపం, మంగళవార్త జపం, తర్వాత ఉత్తమానస్తాప జపం, ఇటువంటి వరకు మాత్రం బాగా తెలిసి, మిగతా విషయాలు మాత్రం నాకు పెద్దగా తెలిసేవి కావు. ఆ తర్వాత ఒకరోజు మా అన్నయ్య గారు చెప్పారు, నువ్వు నందిగం చర్చికి వెళ్ళు, అక్కడ పాస్టర్ గారు ఆయన వాక్యం అందిస్తారు, అక్కడికి వెళ్ళి వాక్యం విను, నువ్వు వాక్యం వింటే ఆత్మీయంగా బలపడతావు అని మా అన్నయ్య గారు చెప్తే, జగిపేటలో ఉన్న మా అన్నయ్య గారు ట్రైనింగ్ చేస్తున్నాడు, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు ఇక మా అన్నయ్య గారు చెప్పినట్టుగా నేను నందిగం వెళ్ళాను. మా ఊరికి నందిగానికి 10 కిలోమీటర్ల దూరం. అప్పట్లో బస్సులు ఉండేవిగా, ఆటోలు ఉండేవిగా. అప్పుడు సైకిల్ వేసుకొని నేను తెలిసినటువంటి 2-3 కలిసి సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో నందిగంలో ఉన్నటువంటి పాస్టర్ గారు జాన్ విక్టర్ బాబు గారని ఆయన అద్భుతమైనటువంటి సందేశం అందిస్తూ ఉంటే, ఒకరోజు వారు ఆ దేవుని వాక్యం అందిస్తూ ఉంటే అది నా హృదయంలోకి తాకింది. ఏమని తాకిందంటే, దేవుడు ఏడ్చే వారి ఏడుపును ఆపగలిగిన దేవుడు, ఆయన కన్నీరు తొడవగలిగిన దేవుడు అన్న సందేశం ఇస్తూ, నాయన గ్రామంలో విధవరాలకి ఒక కొడుకు, మరి ఆల్రెడీ భర్త చనిపోయాడు, ఆ తర్వాత కొడుకు కూడా చనిపోయాడు. ఆమె ఏకాకి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క బాధ, వేదన, కన్నీరు కారుస్తూ ఉంటే ఆమె కన్నీరు ఎవరు తోడలేకపోయారు. యేసు ప్రభు మాత్రమే ఆమె కన్నీరు తుడిచాడు. ఈరోజు నీ కన్నీరు కూడా ప్రభువే తోడవబోతున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు నాతోనే దేవుడు మాట్లాడినట్టు అనిపించింది, దేవుడు నన్నే దర్శించినట్టు అనిపించింది. ఇక నేను ఆ క్షణంలో చిన్న ప్రార్థన చేసుకొని మామూలు ఇంటికి వచ్చాను. ఆ రోజే మా అమ్మగారిని గుంటూరు మెయిన్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు. అంటే గుంటూరు అది గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడే ట్రీట్మెంట్ చేస్తారు, ఎక్కడ కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడికి ఇలా కారు తీసుకొచ్చారు.
చేతుల మీద పట్టుకొని అలా కారులో ఎక్కిస్తున్నారు. ఆ కారు ముందు నిలబడి ఏడుస్తున్నాను. ఎందుకంటే చిన్నోడు కాబట్టి మా అమ్మకి నేనంటే మా అమ్మకి బాగా అభిమానం. కాబట్టి మా అమ్మను చూసి నాకు ఇంకా బాగా ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, చిన్న వయసులోనే మా అమ్మను కోల్పోతానా ఏంటి అని చెప్పి బాగా దుఃఖం వచ్చింది. ఇక ఆ విధంగా కారులో ఎక్కించారు, తీసుకొని వెళ్ళిపోయారు. నేను లోపలికి వెళ్ళి ఆ రోజు ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం నా మనసులో ఉండిపోయింది. దాన్ని ఇక ధ్యానం చేస్తూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలాగా కొన్ని రోజులు గడిచింది. ఒక రోజు రాత్రి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బాబు నీ కన్నీళ్ళు ఎవరూ తోడవలేదా అని చెప్పి అన్నాడు. అప్పుడు అన్నానయ్యా, నా కన్నీళ్ళు ఎవరూ తోడవలేదన్నా. ఈ రోజే నేను నీ కన్నీరు తోడవబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట విని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక తెల్లారిన తర్వాత మా అక్కడి నుండి మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నటువంటి అప్పుడు కరెంటు పెట్టిన తర్వాత తెల్లారి మా అమ్మగారు లేచి ఒక మాట అడిగారంట, నాకు కొబ్బరి బోండం నీళ్ళు ఇస్తారా, తాగాలనిపిస్తుంది. అంతకు మునుపు ఏమి తాగినా వాంతులు అయిపోయింది. ఇక కొబ్బరి బోండం నీళ్ళు ఇస్తే కొంచెం తాగింది, అప్పుడు మరలా వాంతి అవ్వలేదు, మంచి ఆరోగ్యంగాను. అప్పుడు అంది, ఇక నేను బ్రతుకుతాను అని చెప్పి అన్నదంట. ఆ మాట మా అమ్మమ్మ గారు మా మేనమామలు విని వెంటనే, ఇదిగో ఈరోజు ఎందుకో మరి తెలియకుండా ఈ మాట అనేసింది, మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి ఈరోజు కొబ్బరి బోండం నీళ్లు తాగింది, వాంతి అయితే అవ్వలేదు అని చెప్పేసి వెంటనే వాళ్ళు విని సంతోషంతో మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మా మామయ్య గారు అన్నాడు, మీ అమ్మగారు ఇలా ఉందరా ఈరోజు అని. అప్పుడు నాకు అనిపించింది, రాత్రి దేవుడు మాట్లాడిన మాట తెల్లారి కల్లా దేవుడు మా అమ్మకి స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది. ఇంటికి క్షేమంగా ఆమె వెళ్ళేటప్పుడు కార్లు అలా ఎక్కించారు. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు మా ఊరు సెంటర్లో దిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. అప్పుడు చూసి నాకు ఆశ్చర్యం వేసింది, నిజమే ప్రభువా, నిజంగా నువ్వు సజీవుడివే, ఏడ్చేవారి ఏడుపును ఆపగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే. నిజంగా లోకం అయితే ఏం చేస్తుందో తెలుసండి, ఏడ్చేవారి మీద ఇంకా రాయేస్తుంది, ఇంకా వాళ్ళని ఎక్కువగా ఏడిపించడం ప్రారంభించింది. కానీ కన్నీరు తుడిచే వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు ఒక్కడే. నమ్మిన మనం అందరం చప్పట్లు కొట్టేసి ఆయన కనపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఇక మా అమ్మతో చెప్పానమ్మా ఇలా జరిగిందన్నాను. అప్పుడు ఆ వెంటనే ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. ఇక కొన్ని వారాలు అయిపోయింది, మళ్ళీ నేను స్కూల్కి వెళుతున్నాను. 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏదో వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, గొప్ప స్థితిలోకి వెళ్ళాలని ఆలోచన ఇలా వస్తూ ఉండేది. ఒకరోజు దేవుడు ఒక మాట మాట్లాడుతూ, నేను మీ అమ్మగారిని బ్రతికించాను కదా, నీవు సాక్ష్యం చెప్పవా, నువ్వు నా కోసం సాక్షిగా ఉండవా, నువ్వేదో పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నావు కదా, కాబట్టి నువ్వు నా కొరకు సాక్షిగా నిలబడాలన్నాడు. అప్పుడు అన్నాను, మరి నాకు పెళ్ళేదాకా మా అమ్మను బ్రతికిస్తావా అన్నా. ఇట్లానే అన్నా, సరే నాకు పెళ్ళి అవ్వాలి, ఇప్పుడైతే నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళై నా పిల్లలు పుట్టేంత వరకు మా అమ్మ బ్రతికుండాలి, అప్పుడు వరకు సజీవం ఉంచుతానంటే నేను నీ సేవ చేస్తాను ప్రభు అని చెప్పాను. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను నీవు ఏమైతే కోరావో ఆ కోరిక తీరేదాకా ఖచ్చితంగా మీ అమ్మను బ్రతికిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నేను ఆ టైం 10th క్లాస్ అయిపోయింది. నేను కూడా జగిపేటలో ట్రైనింగ్ చేశాను. ఇక నాది 2002లో ట్రైనింగ్ అయింది జగిపేటలో. నాకు 2003లో పెళ్ళైంది. 2004లో నేను జగిపేట నుంచి మర్లపాలానికి సేవ నిమిత్తం వచ్చాను. 2004 నుంచి మర్లపాలలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. కాబట్టి నిజంగా మా అమ్మగారు 2013వ సంవత్సరం దాకా బ్రతికింది. 92 నుంచి 2013 సంవత్సరం దాకా బ్రతికింది. 2014లో అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, వచ్చిన పనులన్నీ అయిపోయినాయి, నేను మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. నిజంగా అప్పుడు బాధ అనిపించింది, ఇంకా ఉంచు ప్రభు అని చెప్పేసి అన్నాను. కానీ అప్పటికే 70 సంవత్సరాలు దాటిపోయింది మా అమ్మగారికి. కానీ దేవుడు తన పిలుపుని బట్టి వచ్చిన పనులన్నీ బాధ్యతలన్నీ నెరవేర్చినాయి. మా ఇంట్లో 5గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. దేవుడు క్షేమంగా మా తల్లిగారు తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని నామానికి స్తోత్రం. నాకు 2 కొడుకులు. ఆ 2 కొడుకులను చూసింది మా పెద్ద అబ్బాయి 2004 మే 11వ తారీఖు, తర్వాత మా చిన్న అబ్బాయి 2006 ఏప్రిల్ 7వ తారీఖు. వీళ్ళిద్దరిని చూసింది ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది.
వచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంది. దేవుడు తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఏది ఏమైనా నా కోరిక దేవుడు తీర్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఒకసారి ఏసై చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరో ఒక బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మీ హృదయం లేదో ఒక రకమైనటువంటి బాధ ఉంది. అది అనారోగ్య బాధో నాకు తెలియదు, లేకపోతే మానసికమైన బాధో తెలియదు, ఆర్థికమైన ఇబ్బందులకు వచ్చిన బాధో నాకు తెలియదు. కానీ దేవుడు తన ఆత్మతో నా మనసులో ఒక ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. ఖచ్చితంగా మీరు కూడా దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే త్వరలో మీకు జవాబు రాబోతుంది. ఖచ్చితంగా దేవుడు మీకు మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. సమయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. ఆ